ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. చాలామంది కుజగ్రహం గురించి గజ 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 వణికిపోతూ ఉంటారు. ముఖ్యంగా పెళ్ళి చేసుకోవాలా అని అంటే చూసేది ఫస్ట్ వీళ్ళకి కుజు దోషం ఉందా లేదా, అసలు కుజుడు అంటే ఏంటి, ఆ దోషం ఎలా వచ్చింది, అసలు కుజు దోషం ఉన్న అమ్మాయిని చేసుకున్న అబ్బాయి చనిపోతాడా, కుజుదోషం అంత పెద్ద ప్రాబ్లం ఉందా, అసలు కుజుడు అంటే ఏంటి, ఆయన జన్మ రహస్యం ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే కుజుడు ఆయన జన్మ రహస్యం ఏంటో మనం తెలుసుకుందాం. హిరణ్యాక్షుడు అను ఒక రాక్షస కుమార్తె, ఆమె పేరు వికేసి. ఈమె శివుణ్ణి అపారమైన తపస్సు చేసి శివుణ్ణి వరం కోరగా దానికి అగ్ని అడ్డు తగలగా శివుడు కోపాగ్ని అవగా 3 చెమట బిందువులు శివుడి నుంచి జారి పార్వతీదేవి మీద పడగా ఆ తేజస్సును భరించలేక భూమి మీదకి విడిసింది పార్వతీదేవి. భూమిపై విడిచిన ఆ భూదేవి యందు జన్మించిన ఒక అతి ముఖ్యమైన వ్యక్తి కుజుడు. అనగా కుజుడు జన్మించిన సమయం అక్షయనామ సంవత్సరం శ్రావణమాస శుద్ధ త్రయోదశి పూర్వాషాఢ నక్షత్రమునందు జన్మించును. ఈ కుజుడు అవంతి పట్టణమునకు చెందిన శక్తీదేవిని కళ్యాణమాడగా సుమనసునుడు అను కుమారుడు ఇతనుకు జన్మించెను. అందుకుగాను ఈ అంగారకునకు కుడి చేతిలో దండము, ఎడమ చేతిలో కమండలముండును. నవగ్రహాల్లో అతి ముఖ్యమైన గ్రహం అంగారకుడు. అలాగే భూమి పుత్రుడు కుజుడు. శరీర లోపంలో ఏ అనారోగ్య కారకాలు ఉన్నా వాటిని తొలగించేదే కుజుడు. ఈ కుజగ్రహానికి చాలా ప్రత్యేకత ఉంది. అలాగే ఈ కుజుడు అదృష్ట దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఈయన గారిని వశం చేసుకోవాలంటే మనం సుబ్రహ్మణ్య స్వామికి కందులు, ఎర్రని బట్ట, వస్త్రము, 1 రూపాయి దానం ఇచ్చినచో కుజగ్రహం మనకు అనుకూలంగా ఉండును. ఏ నక్షత్రాల వారికి ఈ కుజగ్రహం ఉన్నా కుజదోషం ఉన్నా వర్తించదు అని అంటే మీ జాతకరీత్యా లగ్నాన్ని బట్టి, అంటే మీ జాతకరీత్యా మొత్తం 12 గదులు ఉంటాయి, 12 ఇళ్ళు ఉంటాయి. అలాగే 2వ ఇంట కానీ, 4వ ఇంట కానీ, 7వ ఇంట కానీ, 12వ ఇంట కానీ, 8వ ఇంట కానీ, ఈ స్థానాల్లో ఈ ఇళ్లల్లో కుజుడు ఉంటే మీకు కుజుదోషం ఉన్నట్టు. ముఖ్యంగా అబ్బాయిలకైతే 2వ ఇంట కానీ, 7వ ఇంట కానీ, 8వ ఇంట కానీ కుజుడుంటే మీకు కుజుదోషం ఉన్నట్టు. అలాగే అమ్మాయిలకైతే 4వ ఇంట కానీ, 8వ ఇంట కానీ కుజుడుంటే మీకు కుజుదోషం ఉన్నట్టు. ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలి అనంటే ఈ కుజగ్రహాన్ని ప్రతి ఒక్కరు చూస్తారు. అలాగే అబ్బాయిలకి ఏ రాసుల వారికి కుజుదోషం ఉన్నా వర్తించదు అనంటే, అలాగే సింహరాశి వాళ్ళకి కానీ, కర్కాటక రాశి వారికి కానీ ఈ కుజుదోషం ఉన్న అబ్బాయిలకి వర్తించదు. ఎందుకనగా సింహరాశికి అధిపతి సూర్యుడు, అలాగే కర్కటక రాశికి అధిపతి చంద్రుడు. మీ జాతకరీత్యా జాతకంలో కుజుదోషం ఉన్నా మీరు పుట్టిన నామనక్షత్రాన్ని బట్టి లేదా మీ రాశిని బట్టి సింహరాశి వాళ్ళకి కానీ, కర్కాటక రాశి వాళ్ళకి కానీ ఈ కుజుదోషం వర్తించదు. నక్షత్రాలను బట్టి ఈ కుజుదోషం ఎలా ప్రభావం చూపిస్తుంది, ముఖ్యంగా ఈ నక్షత్రాల వారికి కుజుదోషం ఉన్నా కుజదోషం వాళ్ళకి వర్తించదు. ఆ నక్షత్రాలు ఏవేవనగా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అశ్విని నక్షత్రం, మృగశిర నక్షత్రం, పునర్వసు నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, ఉత్తర నక్షత్రం, స్వాతి నక్షత్రం, అనురాధ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, అనురాధ నక్షత్రం, రేవతి నక్షత్రం. ఈ నక్షత్రాల వారికి
అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ ఈ నక్షత్రాలు ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కుజదోషం ఎలాంటి ప్రభావం చూపించదు. కుజదోషం వీళ్ళకి జాతకరీత్యా చూపించిన ఈ నక్షత్రాలు గలవారికి కుజుడు ఏమీ చేయలేడు. ఈ గ్రహాలు వారు మ్యారేజ్ చేసుకోవాలన్నా ఇది పాటించవచ్చు. పరిహారం అయితే ముఖ్యంగా కుజగ్రహాన్ని మనం పరిహారం చేసుకోవాలంటే మన ఇంట్లో అంటే నాకు కుజదోషం ఉంది అని తెలిసిన జాతకరీత్యా చూపించుకున్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక కుండీలో రెళ్ళు గడ్డి మీ ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా కుజదోషం ఉన్నవారు రాత్రుల్లో రెల్లుగడ్డికి పూజ చేస్తే చాలా మంచిది. అలాగే రెల్లుగడ్డిని ప్రతి మంగళవారం రోజు ధూపదీప నైవేద్యాలతో 7 లేదా 9 లేదా 21 వారం, ముఖ్యంగా అమ్మాయిలు ఈ వారాలలో రెల్లుగడ్డిని పూజ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా చాలామంది ఈ అమ్మాయి కుజదోషం ఉంది, కుజదోషం ఉన్న అబ్బాయే చేసుకోవాలి, మిగతా వాళ్ళు ఇంకెవరైనా చేసుకుంటే చనిపోతారని చెప్తారు. అది అపోహ. కుజదోషం ఉన్న అబ్బాయే చేసుకోవాలి, కుజదోషం ఉన్న అమ్మాయిని అనేది అపోహ. ఎందుకనగా పూర్వకాలంలో అమ్మాయిల్ని బయటికి పంపించేవాళ్ళు కాదు, అమ్మాయిల్ని చదివిచ్చేవాళ్ళు కాదు. ఆడబిడ్డకుంటుందా హద్దు, హద్దులో ఉంటేనే ముద్దు అని గుమ్మంలో పెట్టి పెంచేవారు. కొంతమంది కొంతకాలానికి చదువుకోవడానికి బయటికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు కొంతకాలానికి వాళ్ళకు కొన్ని మ్యాచెస్ చూసి సంబంధాలు చూసి మీకు పెళ్లి చేస్తాం అనేవాళ్ళు. ఆ సమయంలో ఆ ఆడపిల్లల చదువు ఎక్కడ ఆగిపోతుందా అని ఆలోచించి ఆడబిడ్డలు వాళ్ళని కొంచెం పక్కన పెట్టి ఇంట్లో వాళ్ళతో పోట్లాడి వాళ్ళ ఎడ్యుకేషన్ కొనసాగించేవాళ్ళు. అలా చదువుతూ వెళ్ళంగా కొంతకాలానికి మీకింత వయసు వచ్చింది కదా, మీరు ఎందుకు వివాహం చేసుకోలేదు అని అడిగినప్పుడు నాకు కుజదోషం ఉందని ఆ అమ్మాయి చెప్పేదట. అంటే కేవలం అమ్మాయిలు ఈ గీత గీసుకున్నారు తప్ప జాతకరీత్యా కుజదోషం ఉన్న అమ్మాయిని చేసుకుంటే చనిపోతారు అని అన్నది ఒట్టి అపోహ. సాక్షాత్తు ఆ మహాశివుడి యొక్క తేజస్సు జారిపడిన తర్వాతే ఆ భూదేవి ఎందు జన్మించిన వాడే కుజుడు. ఆయన యొక్క గ్రహ ప్రభావం దోషం ఉంటే అది మనకు అదృష్టం తప్ప దోషపూరితం. ఆ కుజగ్రహం ఉన్న అమ్మాయిని చేసుకుంటే చనిపోతాం అని అన్నది అపోహ. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉంటుంది, అలాగే ప్రతి ఒక్క గ్రహానికి ఒక దోషం, ఒక పరిహారం అనేది ఉంటుంది. అలాగే కుజదోషం ఉన్న అమ్మాయిని కుజదోషం ఉన్న అబ్బాయే చేసుకుంటే చనిపోతారు అని అన్నది కేవలం అపోహ మాత్రమే. ఈ కుజగ్రహం చాలా ప్రత్యేకమైనది. ఇది భూమికి కారకం, ప్రశాంతతకు కారకం, ఎదుగుదలకు కారకం. కనుక ఈ యొక్క విధి విధానాలు పాటించి జాతకరీత్యా ఏదైనా దోష లోపాలు ఉంటే వాటిని పరిహారం చేసుకొని మ్యారేజ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కుజదోషం ఉన్నవారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎక్కువగా కుజగ్రహం అమ్మాయికి ఎక్కువగా చూపింపబడుతుంది. కానీ వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అని అంటే వాళ్ళ ముహూర్తం నైట్ టైం అంటే సూర్య అస్తమయం తర్వాత పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిది. వాళ్ళు మార్నింగ్ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపల వాళ్ళ ముహూర్తకాలం నిర్ణయించి ఈ డే టైంలో పెళ్లి చేసుకుంటే కుజదోషం ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పగలు ముహూర్తానికి పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఒకవేళ జాతకంలో ఏదన్నా కుజదోషం ఉంటే ఆమె చేసుకున్న జీవిత భాగస్వామిని కుజగ్రహంగా అనుకొని ఆమె తన జీవిత భాగస్వామికి పాద నమస్కారం చేసుకొని ఆయన ఆశీర్వచనం తీసుకుంటే కుజగ్రహం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కనుక ఈ యొక్క విధి విధానాలు పాటించి కుజుడి యొక్క అనుకూలత పొంది మీరు మీ భార్య బిడ్డలతో కానీ భర్త భార్యతో కానీ ఈ యొక్క దోష పరిహారం చేసుకొని మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. స్వస్తి.